భవిష్యత్తు గురించి మాట్లాడుకోబోయే ముందు జనసేన పార్టీగా మనం ఏం చేయబోతున్నాం, అప్పుల్లో కూరుకున్న మన ఆంధ్రప్రదేశ్కి మనం ఏం చేయగలం, సంపన్న ఆంధ్రప్రదేశ్గా ఎలా చేయాలి. నేను ఎప్పుడు చాలా ఆశావాదిని. శతకోటి దరిద్రాలుంటే అనంత కోటి ఉపాయాలు ఉంటాయని నమ్మేవాడిని. ఇది జనసేన తీసుకోబోతున్న ఒక షణ్ముఖ వ్యూహం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, సంపన్నం చేయడానికి, సుసంపన్నం చేయడానికి, అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చేయాలన్నదే నా లక్ష్యం. తద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించడమే లక్ష్యం. ఇందుకోసం ఒక బలమైన నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తాం. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ గవర్నెన్స్ని తీసుకొస్తాం. విశాఖని విశ్వనగరంగా, విజయవాడ తిరుపతిని బలమైన హైటెక్ నగరాలుగా తీర్చిదిద్దుతాం. అమరావతి రాజధాని అన్ని వర్గాలకి, అన్ని కులాల వారికి అవకాశాల నివాసం కల్పించే ఒక అభ్యుదయ, ఒక రాజధానిగా అమరావతిని మేము ముందుకు తీసుకెళ్తాం. మద్రాసు నుంచి విడిపోయినప్పుడు తెలుగు రాజధానిగా కర్నూలు నగరం ఇచ్చిన కర్నూలు నగరాన్ని రుణం తీర్చుకుంటాం. కర్నూలు జిల్లాకి దామోదరం సంజయ్ గారి కర్నూలు జిల్లాగా నామకరణం చేస్తాం. అభివృద్ధి తీసుకుంటాం. రాయలసీమ బిడ్డలందరినీ, ఎక్కడో గల్ఫ్లో ఎక్కడో వెళ్ళిపోయిన వ్యక్తులందరినీ రాయలసీమను అభివృద్ధి చేసి వారందరినీ ఇక్కడికి ఉపాధి అవకాశాలు తీసుకొస్తాం. అలాగే అల్పాదాయ వర్గాల వారి ఇళ్ల నిర్మాణానికి, వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ ఇసుక ఉచితంగా ఇస్తాం. అదనపు గదులు నిర్మించుకున్నా కానీ వైసీపీలా కాకుండా మేము ఉచితంగానే ఇసుకేస్తాం. అందరికీ అండగా ఉంటాం. అలాగే జనసేన సౌభాగ్య పథకం కింద దీనికి మటుకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాల్సి వస్తుంది. హుద్ తుఫాన్కి నేను శ్రీకాకుళం పోయినప్పుడు మీలాంటి యువకుడు ఒకడు వచ్చి, అన్న మాకు 2000 కాదు 5000 కాదన్నా, మమ్మల్ని ఏదైనా చెయ్యన్నా, మమ్మల్ని మా కాళ్ళ మీద మేము నిలబడగలిగి మాకు 10 మందికి ఏదైనా ఉపాధి అవకాశాలు